ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక పెద్ద చర్చ నడుస్తుంది. హెరిటేజ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున యుద్ధం చేస్తుంది. అందులో ముఖ్యంగా హెరిటేజ్ సంస్థ మీద వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇందాపూర్ డైరీ, బోలేబాబా డైరీ రెండు హెరిటేజ్ వాళ్ళదే, హెరిటేజే నెయ్యి సప్లై చేసింది, అంతేగాక మొన్న వచ్చినటువంటి ఫేక్ నెయ్యి కూడా మాకేం సంబంధం లేదు, మేము చాలా పతివతలం, మాకు అసలు సంబంధం లేదు, ఈ యొక్క బోలేబాబా డైరీ అనేది హెరిటేజ్కి సంబంధించిన సంస్థ అని చెప్పారు. అంతేకాకుండా ఇంకొక వైపు ఇంకోటి చెప్తారు. ఏమని చెప్తారు? బోలేబాబా ఆర్గానిక్ డైరీ నెయ్యి మంచిదే సప్లై చేసింది, కాకపోతే కుక్కను చంపాలంటే పిచ్చిదని ముద్రేయాలి, వ్యవస్థలో ఈరోజు మళ్ళీ అంటే హైయెస్ట్ రేటుకి నెయ్యి సప్లై చేయాలంటే దాన్ని తప్పుడు నెయ్యిగా చూపించాలి, అందుకే బాబు గారు కావాలని దాని మీద దుష్ప్రచారం చేశారు. తద్వారా హిందాపూర్ డైరీ అంటే హెరిటేజ్ బినామీ సంస్థ అనేటువంటి హిందాపూర్ డైరీకి నెయ్యిని కట్టబెట్టారనేటువంటి మాట మాట్లాడతారు. అంటే తలకి తోక్కి లేనటువంటి సమాధానాలు, తలకి బుర్రున్నాడు ఎవడు కూడా మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతారు. దాని మీద తిరిగి సమాధానాలు చెప్తుంటే అసలు మీకేం సంబంధం, మీరెందుకు మాట్లాడుతున్నారు, ప్రభుత్వం దగ్గర జీతాలు తీసుకుంటూ మీరు హెరిటేజ్ సంస్థకు ఎందుకు పనిచేస్తున్నారని మళ్ళీ వితండవాదం చేస్తున్నారు. అంటే నాకు అర్థం కావట్లా. తెల్లారు లెగిసిన దగ్గర నుంచి మీరు బురద చల్లటం ప్రభుత్వం మీద, బురద కడుక్కోవటమే ప్రభుత్వ పనిగా పెట్టుకున్నారు. అసలు ముందు మన జడా శ్రావణ్ ఇలా ఈ అతివాగుడు వాగే జడా శ్రావణ్కి ఒక సాధారణమైన వ్యక్తి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చాడు. అంతేకాకుండా పళ్ళు రాలిపోయేలా సమాధానం చెప్పాడు. ఒకసారి ఆ వీడియో మనం చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఇలాంటి బెప్పంగాళ్ళందరికీ నేను కూడా ఇంతకంటే స్ట్రాంగ్గా సమాధానం చెప్పాలి అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే అసలు ఏం మాట్లాడతారో వీళ్ళకి అర్థం కాదు. అందులో 2 పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. మొదటి ఆర్టిస్ట్ నేను చూపిస్తాను, మీ అందరూ తెలుసు, అరకోటి జడా శ్రావణ్. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. నేను అడుగుతున్నా, హెరిటేజ్ సంస్థలకు సంబంధించి నువ్వేమైనా సీఈఓవా? అచ్చెన్నాయుడు ఏమైనా సీఈఓనా, సిఎఫ్ఓనా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసరా? అచ్చెన్నాయుడు నీ హెరిటేజ్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం మీకేంటుంది? డిఫెండ్ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తాడు, డిఫెండ్ చేస్తే నారా లోకేష్ చేస్తాడు. అదే క్వశ్చన్ నేను అడుగుతున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీని గానీ ఆ పార్టీ నాయకులను గానీ ఏదన్నా ఒక చిన్న మాట అంటే ముందుకొచ్చి మరీ మాట్లాడతావు. నువ్వెందుకు డిఫెండ్ చేస్తున్నావు? నువ్వేమన్నా ఆ పార్టీలో కార్యకర్తవా, ఆ పార్టీలో నాయకుడివా, లేకుంటే మంత్రివా, ఎమ్మెల్యేవా, ఎవరు నువ్వెందుకు డిఫెండ్ చేస్తున్నావు? నీకంటూ ఒక సపరేట్ పార్టీ ఏడి సచ్చింది కదా, దాని గురించి నువ్వు పడుచుకోకుండా వాళ్ళ గురించి నువ్వు ఎందుకు డిఫెన్స్ చేస్తున్నావు? ఇదే మాట నేను అడుగుతున్నా. నీ నుంచి కరెక్ట్ సమాధానం కనొస్తే నీ గురించి వీడియోస్ చేయడమే ఆపేస్తాను. రైట్ క్వశ్చన్ అడిగాడు. అసలు ఇప్పుడు మన జడా శ్రావణ్, తలతిక్క జడా శ్రావణ్ ఏం మాట్లాడతాడు? హెరిటేజ్ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు. మీరేం చెప్పారు? హెరిటేజ్ సంస్థకు రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం దొడ్డిదారిలో హెరిటేజ్కు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నెయ్యి సప్లై చేసే కాంట్రాక్ట్ కొట్టేశారు అని ప్రభుత్వాన్ని అక్కడ మీరు బ్లేమ్ చేశారు. కాబట్టి ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం అంటే ఎవరు? మంత్రులు చెప్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వు హెరిటేజ్ సంస్థ మీద ఆరోపణ కాదు, ప్రభుత్వం మీద చేశావు. దొడ్డిదారిలో హెరిటేజ్కి మీరు కాంట్రాక్ట్లు ఇచ్చారని చెప్పారు. దానికి ఈరోజు మంత్రులు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో దానికి ఒక లాజిక్ ఉంది. మరి నీకే లాజిక్ ఉంది? నువ్వేమో భీమరావు పార్టీ అనేదో పెట్టావు. ఆ పార్టీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేపిస్తే నీకే 476 వచ్చాయి. నువ్వు పద్దాకలు లెగిస్తే ప్రభుత్వాన్ని డిఫెండ్ చేస్తాను, ప్రభుత్వాన్ని పడేస్తాను, వైసీపీ నాయకులతో గడుస్తావు, వైసీపీ నాయకులతో ప్రెస్ మీట్లు పెడతావు, వైసీపీ నాయకులకు ఫేవర్గా మాట్లాడతావు. అంటే ఇవన్నీ 476 ఓట్లు వచ్చిన నువ్వు వైసీపీకి ఇలా ఒక వాడుకోవటానికి కావాల్సినటువంటి ఒక పదార్థాన్ని కాబట్టి నువ్వు వాళ్ళు ఏదో ఒక స్క్రిప్ట్ ఇస్తే మాట్లాడతారు. అంటే ఒక ప్రభుత్వం మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడకూడదా? వాళ్ళు మాట్లాడకుండా నువ్వు పిచ్చి పిచ్చి ఆరోపణలు, పిచ్చి పిచ్చి వాగ్దానాలు, పిచ్చి పిచ్చి మాటలు మీరు మాట్లాడితే మరి నేను అడుగుతున్నా, హెరిటేజ్కి వస్తే హెరిటేజ్ మీద ఆరోపణలు మీరు హైకోర్టులోనూ సుప్రీంకోర్టులోనూ సిట్టో సిబిఐ కోరుకోవచ్చు కదా. శాసనమండలి ఎందుకు మాట్లాడారు? శాసనమండలి ఎందుకు ఎత్తారు ప్రశ్న? ఎత్తినప్పుడు దాన్ని డిఫెండ్ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వంలో వాళ్ళు కాదా? అంటే ఎవరికి తెలియనట్టు పిచ్చి పిచ్చిగా, అరే అసలు నీకు తలతిక్క బుర్ర ఏమన్నా చిన్నప్పుడైనా దెబ్బతిని బుర్ర ఏమన్నా చెడిపోయిందా ఏంటి శ్రావణ్ నీకు? 6 నెలలు వాళ్ళతో సావాసం చేస్తే ఆడిడి అయిపోయినట్టు తయారైపోయాడు. అసలు ప్రతి వైసీపీకి కండో కప్పుకున్నోడికి ఎవరికి కూడా బుర్ర లేదు. కోడి బుర్ర వేసుకుని వస్తారయ్యా, ఆడేదో పైనుంచి ఒక స్క్రిప్ట్ ఇస్తారు, దాన్ని పట్టుకుని ఎలాడతారు. శాసన మండలిలో మీరు క్వశ్చన్ అడిగారు కదా, మీ వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు కదా, బోలే బాబా, అలీ బాబా అని చెప్పి, చంద్రబాబా అని చెప్పి మీరు నినాదాలు చేశారు కదా. మరి ప్రభుత్వం మీద ఆరోపణలు చేసినప్పుడు ప్రభుత్వ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు ఆరోపణలు చేస్తారు. ఆ ఆరోపణలకు డీటెయిల్ కౌంటర్ వైసీపీ నాయకులు ఇవ్వాలి. మరి నువ్వెందుకు ఇస్తున్నావు? ఎందుకంటే నీకు కూడా ఒక పార్టీ ఉంది కాబట్టి ఇస్తున్నావు. నువ్వేమో నోరు వేసుకుని అందరి మీద పడవచ్చు.
కానీ ఎవరైనా మాట్లాడితే నీకేం సంబంధం, నువ్వు అందులో జాబ్ చేస్తున్నావా, నువ్వేమన్నా వైసీపీ ఆఫీసులో ఊడిగేం చేస్తున్నావా, టాయిలెట్లు క్లీన్ చేస్తున్నావా, నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి పుల్కా మాటలు అన్నీ మాట్లాడుతుంటావు. ఇప్పుడు ఇలా కామన్ మ్యాన్ అడిగాడు కదా, నీకు ఒక పార్టీ ఉంది, నీ పార్టీ వెనకాల పెట్టుకొని నువ్వు మాట్లాడవచ్చు కదా, మరి నువ్వు ఎందుకు ఇలా వైసీపీ నాయకులతో అట్టకి ఎక్కుతున్నావు, వైసీపీ నాయకులతో కలిసి ప్రెస్ మీట్లు పెడుతున్నావు? వైసీపీతో పొత్తు పెట్టుకుందామనే? నాకు తెలిసి భారతదేశంలో వైసీపీ పార్టీతో పొత్తు పెట్టుకునే పార్టీలే లేవు. చివరికి నువ్వు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నావు అంటే నువ్వు ఎంత అంటే కరప్టెడ్ అయిపోయావో ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకో. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్యూటీలు మీరు సక్రమంగా చేయండి. మీరు ప్రభుత్వం మీద ఆరోపణలు చేశారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడతారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే చూపించమన్నారు. హెరిటేజ్ ఏం చేయాలో చేసింది. హెరిటేజ్ అందరికీ లీగల్ నోటీసులు ఇచ్చింది. ఆల్రెడీ సాక్షి వాళ్ళ లాంటి వాళ్ళకి కూడా 100 కోట్లకు పైగా పరువు నష్ట దావా కేసు కూడా వేసింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కంపెనీల మీద ఆరోపణలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా కోర్టుకు వెళ్ళి లీగల్ నోటీసులు తీసుకున్నాడా? ఎందుకంటే ఆయన ఏ కంపెనీల మీద అయితే మనం ఆరోపణలు చేస్తున్నామో అవన్నీ కూడా ఈడీ అటాచ్మెంట్ చేసినటువంటి కంపెనీలు. ఆయన న్యాయస్థానానికి వెళ్ళాడు అనుకో, ముందు ఈ కంపెనీ బినామీ కంపెనీని, ఆయన దీని మీద ఎలిగేషన్ చేసేది తప్పేముంది, ఆల్రెడీ దీని మీద ఆల్రెడీ కోర్టులో కేసు ఫైల్ అయిందని చెప్తారు. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఆయన 100కు 100% నిజాలు చెయ్యడు. అందుకని మిగతా వాళ్ళు చేసిన ఎలిగేషన్స్, ఆరోపణలు నిజం కాబట్టి ఆయన కోర్టుకు వెళ్ళాడు. కానీ ఈరోజు మీరు చేసినటువంటి ఆరోపణలు తలతెక్క ప్రశ్నలు. 50 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన డైరీ, 15 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన ఇందాపూర్ డైరీకి బినామీ సంస్థ అని చెబుతున్నారంటేనే ఇంకా ఈరోజు కొత్తగా కూడా తీసుకొచ్చారు. అజిత్ పవార్ చనిపోవడానికి కారణం ఏదో హెరిటేజ్ వాళ్ళకి అక్కడెక్కడున్న ప్రభుత్వానికి లింకులు ఉన్నాయంట. అసలు ఏమన్నా బుర్రా గట్ట ఉందా? అది ఆరోపణ చేసింది ఎవడు మొన్నటి నుంచి పార్టీ చీలిపోయి పక్కకి వెళ్ళిపోయిన వాడు ఏదో జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదో 10వ పరకో ఇస్తే దాన్ని తీసుకొచ్చి అక్కడ ఆరోపణలు చేస్తూ ఉంటారు. అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి సంస్థలు, నిఘా వ్యవస్థలు అన్ని పిచ్చి అయ్యి చేశాయా? బాబాయిని కానీ లేపేసి చంద్రబాబు నాయుడు మీద దోసేసినట్టు ఏ కారణం జరిగినా చంద్రబాబు నాయుడు గారే కారణం. కోడికత్తి చంద్రబాబు నాయుడు మీద వేసి, గులకరాయి డ్రామా చంద్రబాబు నాయుడు మీద వేసి, ఇట్లా ఎన్నాళ్ళు రాజకీయాలు చేస్తారు? ఎలాంటి సుత్య రాజకీయాలు చేసి ఎన్ని రోజులు పొలిటికల్గా పార్టీని తీసుకెళ్తారు? రేపు పొద్దున్న దీని గురించి కూడా ప్రెస్ మీట్ పెడతాడు మన జడా శ్రావణ్, ఖచ్చితంగా పెడతాడు. చూడండి, 2 రోజులు ఆయన జడా శ్రావణ్ పెడతాడు. ఏమని చెప్తాడు? 5,000 కోట్లు మారాయి, 7,000 కోట్లు మారాయి అంటే ఈడీకి, సిబిఐకి వీళ్ళెవరు నిఘా పర్యవేక్షణ లేకుండానే ఇన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగాయా? నిద్రపోతున్నారా ఆంధ్రప్రదేశ్లోనూ కేంద్రంలో ఉన్నటువంటి అధికారులంతా? కేవలం కట్టుకథలు, కాకమ్మ కథలు చెప్పి మీరు పొలిటికల్గా సర్వే చేయాలని చూసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఆరోపణలు ఇచ్చినప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు స్పందిస్తారు. కానీ నువ్వు ఇలా జగన్మోహన్ రెడ్డి పంచం చేరి 2029లో ఆయన పార్టీ కోసం పొత్తు పెట్టుకోవాలని నువ్వు తాతాలాడుతున్నావు కాబట్టి, నువ్వు నీ రాజకీయ ప్రయోజనం నీ మనసులో ఉంది కాబట్టి నువ్వు ఇలా జగన్మోహన్ రెడ్డి మూలిగినా మొలకపోయినా, జగన్మోహన్ రెడ్డి నాయకులు ప్రెస్ మీట్ పెట్టినా పెట్టకపోయినా నువ్వు దళిత కార్డు ఒకదాన్ని వాడుకొని ముందు పెట్టుకొని ప్రెస్ మీట్లు పెడుతూ నీ ఇష్టాసారంగా నోటికి ఏది పెడితే అది వాగుతున్నావు, ఏది పెడితే అది మాట్లాడుతున్నావు. ఈరోజు ఆ కుర్రాడు అడిగిన దానికి నీకు దమ్ముంటే సమాధానం చెప్పు. అసలు నీకేం సంబంధం వచ్చిందని నువ్వు మాట్లాడుతున్నావు? అదేమనంటే నేను ఆంధ్ర రాష్ట్రంలో నేను ఒక పార్టీ పెట్టా, నీ పార్టీకి అసలు కనీసం డిపాజిట్లు రాని పార్టీ, కనీసం గుర్తింపు లేనటువంటి పార్టీ, ఎందుకు ఆ దుకాణం జద్దేసి వైసీపీ కండా కప్పుకో, జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేరు, రేపటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రెస్ మీట్లు పెట్టు, నెంబర్ 1గా ఉంటుంది. ఇలాంటి తలతిక్క ప్రశ్నలు అన్నీ వైఎస్ఆర్సీపీ పార్టీతో సావాసం చేసిన వాళ్ళకే వస్తాయి, ఇంకెవరికి రావు. ఇలాంటి ఆలోచన ఎవరికి రాదు. ఎందుకంటే వీళ్ళకి సబ్జెక్టు, కాన్సెప్టు లేదు. ఏదో ఒకటి బురద చల్లాలి, ఆ బురద చల్లితే ప్రభుత్వం కడుక్కొనిద్ది. ఇంక అదే ఆలోచన తప్ప నుంచి ఇంకొక ఉద్దేశం లేదు, వేరే ఆలోచన లేదు.